మనం నిర్లక్ష్యంగా ఉంటే మనమే మన కుటుంబాల నరకానికి నెట్టేసిన వాళ్ళం అవుతాం. ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడైనా? నేటి దినాల్లో క్రైస్తవ్యం భక్తిలో పడిపోయింది. కేవలం పై భక్తి కట్టుకుంటూ ఉన్నారు. పైకి భక్తి గలవారే వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. పై భక్తిని చూసి మిడిచిపడుతూ ఉన్నారు, కానీ వాక్యపు శక్తి లేదు. వాక్యానుసారంగా దేవునికి యాజకులుగా పనిచేయలేకపోతూ ఉన్నారు. కుటుంబ పక్షమును మొరపెట్టుకోలేకపోతూ ఉన్నారు. కుటుంబాలు పోయి నరకంలో పడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లుగా జీవిస్తూ ఉన్నారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు దేవుని బల్లలో చేవేసే స్త్రీవైతే, పురుషుడవైతే, నీ ఒక యాజకుడివి. నీ కుటుంబం కొరకు దేవునికి మనవి చేయాలి, ప్రార్థించాలి, యాచన చేయాలి, పదే విజ్ఞాపన చేయాలి, దేవునికి మొరపెట్టుకోవాలి, దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. నువ్వు అప్పుల పాలులో ఉంటే, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ప్రార్థించు. ఎక్కడికో పోతే ఏదో వస్తుంది కాదు, మొరపెట్టు. పిరికి వారం అయిపోయి ఎక్కడికో మనుషులు కల్పించిన తతంగాలన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎలా? అది దేవుడు ఇక్కడ మనకు నేర్పేది. అందుకే ఈరోజు నీ గురి, నీ గమ్యం ఏదో నీవు గ్రహించాలి అనేది దేవుడు నేర్పుతున్న విషయం.